హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. వినారా ప్రియ దైవజనమా? ఇన్ని విషయాల్లో ఒక విషయం మీ ఉదయం మాట్లాడుకుందాం. నేను నీకు సహాయము చేయువాడను అన్న మాట మనం అక్కడ చూస్తున్నాం. నీకు సహాయము చేయువాడను నేనే అన్న మాటను మనం చూస్తున్నాం. మనకి సహాయం చేసేది మన దేవుడైన యెహోవాయే కదండి. ఆయన అద్భుతమైన సహాయకుడండి. ఆయన వద్దకు వచ్చిన వారికి ఎవ్వరికి లేదు అని చెప్పే దేవుడు కాదు, అందరికీ సహాయం చేసే దేవుడు ఆయన. అలాగని బాధల్లోనూ, శ్రమల్లోనూ, దుఃఖంలోనూ, నిందల్లోనూ, నీకు ఇతరితర ఇబ్బందుల్లోనూ సహాయం చేసేవాడు కాదు. ప్రతి క్షణము సహాయం చేసే దేవుడైన. ప్రతి క్షణము మనం ఆయన సహాయాన్ని కోరుకోవాలి. ఎందుకంటే వాగ్దానం మనకుంది. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేసే దేవుడిని ఆయన చెప్తున్నాడు. ప్రతి క్షణం మనకు ఆయన సహాయం కావాలి. ప్రతి క్షణం మనం ఆయన సహాయం పొందాలి. అర్థమైందా? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుని సహాయం పొందడం కాదు, ప్రతి క్షణం పొందాలి. ప్రతి నిమిషం కాదు, ప్రతి క్షణం ఆయన సహాయం వస్తే మనం జయంగా బతుకుతాం. మన జీవితం జయ జీవితంగా మారిద్ది. ఆయన సహాయం లేకపోతే నష్టం మనం చూస్తామండి. ఆయన సహాయం లేకుండా మనం ఏది చేసినా నష్టం చూస్తాం. ప్రతి దానిలో ఆయన సహాయం మనకు కావాలి. ప్రతి విషయంలో ఆయన సహాయం కోరుకోవాలి. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అర్థమైంది, ఆయన సహాయం కోరడం కాదు, ప్రతి క్షణం ఆయన సహాయం మనకి కావాలి. అయితే ఒక విషయం నేను మీకు చెప్తాను. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. అయ్యా, దురాత్మ శక్తులతో, చాతుబడి శక్తులతో నేను పీడింపబడుతున్నానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఒళ్ళంతా హోనం అయిపోతుంది, ఏడుపు తప్ప నా బతుకులు ఇంకొకటి లేదయ్యా అని ఒక సహోదరి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడింది. ఒళ్ళు గుల్లైపోతుంది అయ్యా, రాత్రులు పగళ్ళు నిద్ర ఉండట్లేదయ్యా, ఎక్కడి నుంచి ఉందని అక్కడ పడిపోతున్నానయ్యా, బలం లేదు, శక్తి లేదు, ఓపిక లేదు, సత్తువ లేదు, తినబుద్ధి కావట్లేదు, తాగబుద్ధి కావట్లేదు, నిద్ర పట్టట్లేదు, అదొక రకంగా అయిపోతుంది. చాతబడి శక్తి నా మీద పనిచేస్తుంది. నాకు అర్థమవుతుంది అయ్యా, నేను ఏం చేయమంటారు, నా వల్ల కావట్లేదని చేస్తే నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ దురాత్మ శక్తి నుంచి, చాతబడి శక్తి నుంచి విడుదల కలిగించి ఆ అమ్మాయికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేసి పెట్టేశాను. మరలా వారం తర్వాత నాకు ఫోన్ చేసింది. వారం తర్వాత ఫోన్ ఎత్తాను. ఏంటమ్మా? అయ్యా, మీరు ప్రార్థన చేసిన తర్వాత వారం రోజులు బాగున్నానయ్యా, మంచిగా నిద్ర పట్టిందయ్యా, మంచిగా తిన్నానయ్యా, అంతా బాగుందయ్యా. మరలా ఈ రోజు నుంచి మరలా అవే శక్తులు నా మీద కూర్చుంటున్నాయి, తట్టుకోలేకపోతున్నానయ్యా. ఆవిడ ఒక మాట అందండి నాతో, అయ్యా పాస్టర్ గారు, ప్రతి క్షణం ఆయన సహాయం నాకు కావాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, నేను దేవునికి సమర్పించుకుంటున్నానయ్యా, ప్రతి క్షణము ఆయన నాకు సహాయం చేయాలని మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని నేను అలానే ప్రార్థన చేశాను. అయ్యా, నీ సహాయం ప్రతి క్షణం నీ బిడ్డకి ఇవ్వయ్యా, ఎముకల్లో, మూలుగుల్లో, నరాల్లో, కండరాల్లో నీ పుష్టి ఆరోగ్యం పంపుతున్నానయ్యా అని ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆమెలో ఉన్న దయ్యమును చాతబడిని కాల్చి వేశాడు. ఆ రోజు నుంచి ఆవిడ బాగుంది, చక్క మందిరానికి వెళ్తుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని గణపరుస్తుంది, దేవుని ఆరాధిస్తుంది. చూసారండి, చూసారా? ప్రతి క్షణం ఆయన సహాయం లేకపోతే మనిషి బతుకు ఎలా ఉంటుందో చూసారా? అందుకే దేవుని సహాయాన్ని కోరుకోండి. ప్రతి క్షణము దేవుని సహాయం మనకి కావాలి. మనుషులు నీకు సహాయం చేస్తారా చేయరా పక్కన పెట్టు, దేవుని సహాయం మాత్రం తప్పనిసరిగా నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకోవాలమ్మా, నువ్వు కోరుకోవాలయ్యా.
దేవుని సహాయం లేనిదే మనం ఏమి చేయలేం. దేవుని సహాయం లేనిదే మనం లెగలేం. దేవుని సహాయం లేనిదే మనం తినలేం. దేవుని సహాయం లేనిదే మనం పడుకోలేం. దేవుని సహాయం లేనిదే మనం పని చేయలేం. దేవుని సహాయం లేనిదే విజయాలు సాధించలేం. దేవుని సహాయం మనకు కావాలి. ఆలోచించేయండి. దావీదు మహారాజు ఒక మాట మాట్లాడతాడు, చక్కని మాట మాట్లాడతాడు. చూద్దాం. 121వ కీర్తన 1-2 చరణాలు నేను చదువుతున్నాను, మీరు వినండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. విన్నారా? యాత్ర కీర్తన, దానిపైన మీరు చూస్తే యాత్ర కీర్తన. మనం ఇంకా పరలోకం చేరలేదు, మనం ఇంకా యాత్రికులముగా ప్రయాణం చేస్తున్నాం. ఈ యాత్రలో దేవుని సహాయం కావాలి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను కొండల తట్టు నా కనులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు 2వ చరణంలో. యెహోవా వలనే కదా నాకు సహాయము దొరుకును. తల్లిదండ్రులు లేరా? భార్య లేదా? బిడ్డలు లేరా? సైనికులు లేరా? రాజ్యం లేదా? కానీ అవన్నీ కాదు. యెహోవా వలనే సహాయము నాకు కలుగుతుందని దావీదుకు తెలుసు. ఎంతమంది ఉన్నా వారి సహాయం నిన్నేమి గొప్ప చేయదు. వారి సహాయం నిన్ను బ్రతికించదు. దేవుని సహాయం కావాలి నీకు. నీ చుట్టూ ఎంతమంది, నీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నా వారి సహాయం వలన మనమేమి దీవించబడం, ఆశీర్వదించబడం. అర్థమైందా నీకు? దేవుని సహాయం వలన నీ యాత్ర అద్భుతంగా సాగిద్ది. నీ యాత్ర అద్భుతంగా ముగించబడుతుంది. ఆశీర్వాదం చూస్తావు, మేలు చూస్తావు. అందుకే దేవుని సహాయాన్ని కోరుకుందాం. దావీదు దేవుని సహాయాన్ని కోరుకున్న వ్యక్తి. ప్రతి క్షణం నువ్వు దేవుని సహాయం అడగాలి. ప్రభువా, నీ సహాయం నాకు కావాలయ్యా. వర్క్కి వెళ్తున్నా నీ సహాయం కావాలయ్యా. తింటున్నాను నీ సహాయం కావాలి. పడుకుంటున్నాను నీ సహాయం కావాలయ్యా. లెగిసా నీ సహాయం కావాలయ్యా. ఈ రోజంతా నీ సహాయం కావాలయ్యా. ప్రతి విషయంలో నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేశాడు కదా, సహాయం చేసే దేవుణ్ణి నేనని. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అర్థమైందా? ఒక సహోదరుడు సాక్ష్యం నేను విన్నానండి. ఒక సహోదరుడు ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక దేశం నుండి మరొక దేశానికి ఫ్లైట్లో వెళ్తున్నాడంట. ఒక సహోదరుడు, యవనస్తుడు, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, క్రైస్తవుడు ఫ్లైట్లో వెళ్తున్నాడంట ఒక దేశం నుండి మరొక దేశానికి. ఇక ఆ దేశంలో ల్యాండ్ అవుతారు అనిపించుకొని కొద్ది దూరము ఉందంట ల్యాండింగ్ ఎయిర్పోర్ట్. ఇక ల్యాండ్ అవుతారు అనిపించుకొని ఆ ఫ్లైట్కి ఏమో తెలియదు. ఆ ఫ్లైట్ ఇంజిన్కి ఏమైందేమో తెలియదు, కానీ అది బలముగా సముద్రంలోకి దూసుకెళ్ళిపోతుందంట. ఏమైందేమో తెలియదు, కానీ ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కేకలంట, అరుపులంట. కానీ ఈ సహోదరుడు ఉన్నాడు చూసాడు, యవనస్తుడు ఉన్నారు చూసారా, ఈ క్రైస్తవుడు అంటున్నాడంట, అయ్యా యేసయ్యా, నాకు సహాయం చేసేది నువ్వేనయ్యా. ఈ సమయంలో నాకు సహాయం ఎవరు చేయరయ్యా, నువ్వే నాకు సహాయం చేస్తావయ్యా అని గట్టిగా అరుస్తున్నారంట. ఆ ఫ్లైట్లో అందరూ అరుస్తున్నారు, ఎవరు గోల వాళ్ళది. కానీ ఈ సహోదరుడు, యవనస్తుడు, దేవుని బిడ్డ గోల, దేవుని బిడ్డది. అయ్యా నువ్వు సహాయం చేయ్యా, నువ్వు సహాయం చేయ్యా, నువ్వే ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేయగలవు, నాకెవరు సహాయం చేయలేరు, ఈ పరిస్థితి నీ చేతులకు అప్పగిస్తున్నానని కేకలు పెడుతుంటేనంటండి. వినండి, సముద్రంలోకి దూసుకెళ్ళిపోతున్న ఫ్లైట్ కాస్త ఒక్కసారి మరలా గాల్లోకి ఎగిరిందంట. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియ దైవజనమా, దేవుని సహాయం లేకపోతే మనం బ్రతుకుతామా? ప్రతి క్షణం దేవుని సహాయం రావాలి. అది గాల్లోకి వెళ్ళిందంట. అప్పుడు దేవుడు ఆ యవనస్తుడితో, క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడంట, నా బిడ్డ, నేను నీకు సహాయం చేశాను. సముద్రంలో దూసుకెళ్ళిపోతున్నటువంటి ఆ ఫ్లైట్ని నేను మరలా ఆకాశంలో ఎగిరించేటట్లు నేను చేశాను. నీ ప్రార్థన విన్నాను, నేను నీకు సహాయం చేశాను అన్నాడంట దేవుడు. నీతో పాటుగా ఫ్లైట్లో ఉన్న అందరినీ నేను కాపాడాను అని దేవుడు బదిలిచ్చాడంట, మాట్లాడాడంట యవనస్తుడితో. ఆలోచించేయండి, దేవుని సహాయం లేకపోతే ఒక్క క్షణమైనా ఊహించలేమండి. మనుషులు సహాయం చేయకపోవచ్చు, దేవుని వైపు చూడు, ఆయనకి సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితిలో దేవునికి సహాయం చేయునుగాక. ఆయన సహాయాన్ని కోరుకోండి, ఆయన సహాయాన్ని పొందుకోండి, బలమైన కార్యాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి ప్రతి క్షణము ఆయన సహాయాన్ని కోరుకోండి, ఆయన సహాయాన్ని పొందుకోండి. గొప్ప సాక్షులుగా ఈ భూలోకములో
బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారు. నేను నీకు సహాయము చేసే దేవుడను అన్నారు. ప్రభువా, నువ్వు సహాయం చేయకపోతే మేము బ్రతకలేమయ్యా. నువ్వు సహాయం చేయకపోతే మేము విజయాలు సాధించలేము. నువ్వు సహాయం చేయకపోతే మేము మేలు పొందలేము. నువ్వు సహాయం చేయకపోతే మేము ఆశీర్వదించబడలేము. మీరు సహాయం చేయండి. మేము ఎవరి సహాయం కోరేవారం కాదు. నీ సహాయం మాకు ప్రతి క్షణము కావాలి. ప్రతి నిమిషం కాదు, ప్రతి క్షణము నిత్యము నీ సహాయం మాకు కావాలయ్యా. నీ సహాయముల చేత నీ బిడ్డలు మీరు తృప్తిపరిచి విజయపు రంగాల్లో నిలబెట్టి విజయపు స్థానాలకి బిడ్డలకి ఇచ్చి సంతోషింపచేసి బలపరిచి నడిపించి కార్యం చేయమని ఈ రోజంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా శుభప్రదంగా మీ బిడ్డలు మీరు ఉంచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ విజనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి కృప వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు మేలు వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.